యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో RRR భూ నిర్వాసితులతో బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీ బోర నర్సయ్య గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఆర్ఆర్ఆర్ నిర్మాణం ఉంటుందని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతూ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. రైతులకు ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చాలని లేదా ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాళ్ళే. కానీ ఈ పంచభూతాలు ఇప్పుడేమో కళ్ళు మూసుకుపోయినాయి. గాంధీ తాత 3 కోతుల్లాగా వినరు, మాట్లాడరు, చూడరు. అలైన్మెంట్ మార్చాలి. రైతులకు ప్రభుత్వం అడ్డం వచ్చినా ప్రభుత్వానికే నష్టం, ప్రభుత్వానికి రైతులు అడ్డం వచ్చినా ప్రభుత్వానికే నష్టం. అలైన్మెంట్ మార్చాలి. నెంబర్ 1, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సహకారం కావాలంటే బీజేపీ పార్టీని మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మూగపోయినటువంటి, చెవిటిగా ఉన్నటువంటి, కళ్ళు లేని ఈ యొక్క కాంగ్రెస్ నాయకులందరూ కళ్ళు తెచ్చి ప్రజల పక్షాన నిలబడాలి. లేకుంటే ఈరోజు తాజాలందరూ నెక్స్ట్ ఎలక్షన్లో మాజీలు అవుతారు. 100% బీజేపీ పార్టీలో మళ్ళీ వచ్చి మా డోర్ మీద ముందర నిలబడ్డా కూడా చేయించుకునే పరిస్థితులు కాంగ్రెస్ వాళ్ళే. ముఖ్యమంత్రి కాంగ్రెస్